కానీ వర్గీకరణ పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచార ప్రభావం మనోళ్ళ మీద చాలామంది మీద ఉండడం వల్ల న్యాయమైన పోరాటంలో మీరు భాగస్వాములు కాలేకుండా పోయినరు. కానీ నాకు బాధ ఉన్నా లేకపోయినా మీకు అన్యాయం జరగకుండా చూడడానికి మాత్రం నా వంతు ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం. నేను వార్డు మెంబర్ నుంచి ఎక్కడ కూడా నేను ఒక ప్రజాపతిని కాలేదు. అయినప్పటికీ ఎవరికన్నా అన్యాయం జరిగిన కాడ న్యాయం కోసం నా వంతు పాత్ర పోషించే కాడ ఉద్యమకారుడిగా నా వంతు పాత్ర పోషిస్తున్నా. ఇక్కడ మన దళిత వర్గాల్లో వివిధ సామాజిక వర్గాల్లో ఎదిగిన లీడర్లు పదవులు అనుభవిస్తున్నారు. మన దళిత వర్గాల్లో వివిధ సామాజిక వర్గాల నుంచి ఎదిగిన నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాలదాసు లేదా మాలదాసరి, మాలదాసు మాలదాసరి ఇవాళ ఒక డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు. వాళ్ళన్నే నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవి ఉన్నాడు. వాళ్ళు చూస్తే 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఏదో ఒక దశలో పదవులు అనుభవిస్తూనే ఉన్నారు. 94లో ఉద్యమం మొదలుపెట్టే సమయానికి కూడా మల్లు రవి అప్పుడు ఎంపీనే, ఇప్పుడు మళ్ళీ ఎంపీనే. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందే వాళ్ళన్న మల్ల అనంతరాములు పిసిసికి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే దళితుల్లో రాజకీయంగా ఏ లీడర్ ఎదిగిండో ఆ ఎదిగిన లీడర్ కూడా వాళ్ళ కులాలను పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు గురించి తప్ప కనీసం వాళ్ళ జాతుల గురించి కూడా ఆలోచించలేదు. నేను నిన్న ఒక మీటింగ్ పెడితే ఒక 20-30 మంది మన బైండ్లోళ్ళు వచ్చారు. ఆ బైండ్లోళ్ళు వచ్చి అన్న కనీసం మమ్మల్ని కడియం సార్ అనే వ్యక్తి ఇంట్లో కూడా పిలిచి మాట్లాడాడన్నా, మాకు కనీసం గుర్తించడు, గౌరవించడన్నా, ఏదన్నా మాకు న్యాయం జరగాలంటే మీ ద్వారానే న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు అంటారు. మరి కడియం సారి 3 దశాబ్దాల పైగా రాజకీయాలు ఉన్నాడే కదా, 4 దశాబ్దాల నుంచి రాజకీయాలు ఉన్నాడే కదా. 4 దశాబ్దాల్లో రాజకీయాలు ఉన్నాడు. ఆయన బైండ్ల పేరు చెప్పుకోకుండా మాదిగ పేరుతోనే బైండ్ల మాదిగ వేరు కాదని చెప్పి ఎదిగినోడే కదా. మరి మాదిగల నుంచి ఒక లీడర్ని ఎదగనివ్వలేదు, బైండ్ల నుంచి కూడా ఒక లీడర్కు సాయం చేసింది కూడా లేదు. మాదిగల నుంచి ఆయన ఎదగడానికి సాయం చేసింది ఏం లేదు. ఇంకా మాదిగలు ఎదుగుదలను అక్కడక్కడ అడ్డుకున్న చరిత్ర రికార్డ్ అయిపోయింది. మాదిగల్ని ఎదగకుండా అడ్డుకున్న చరిత్ర ఇప్పటికే రికార్డ్ అయిపోయింది. ఎగ్జాంపుల్, ఆయన ఎంపీగా ఉండే డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేసి రాజన్న పదవి తొలగించేటట్టు చేసి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినాటికి ఆయన ఎంపీగా లేడా? ఉన్నాడు. అంటే ఎంపీగా బైండ్ల పదవి ఉన్నది. దాదాపు ఇందులో లిస్టులో చూసుకుంటే మీ దృష్టికి తీసుకొస్తున్న 32 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారు కదా జనాభాలో. మరి బైండ్లలో జనాభా ఎంత? 13,000 ఉన్నది. 32 లక్షల జనాభా మాదిగలు అవుతే బైండ్ల జనాభా 13,000 ఈ లిస్టు ప్రకారం రికార్డు పరంగా. అంటే అప్పటికే ఎంపీగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం మాదిగైన రాజయ్య ఉన్నాడు. కానీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఏదో రకం తొలగించడం కోసం దుష్ప్రచారం చేయించి ఆయన పదవిని తొలగించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం అయిపోయాడు. డిప్యూటీ సీఎం అయ్యి ఎంపీకి రాజీనామా చేశాడు. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. డిప్యూటీ సీఎం పదవి ఉండాలంటే ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీగా ఉండంగా ఇంకా 5-6 ఏళ్ళు ఉండంగా మళ్ళీ ఎమ్మెల్యే మీద కన్నేసి రాజన్న ఎమ్మెల్యే ఉండగా ఆయనకు టికెట్ రాకుండా చేసి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే మాదిగలు ఎదుగుదలని కూడా అడ్డుకున్నాడు అని చెప్తున్నాను నేను. ఎమ్మెల్యే అయిపోయాడు. పోనీ మరి ఆయన ఎవరికన్నా ఒక ఎంపీ టికెట్ గురించి ఎవరికన్నా రికమెండేషన్ మాదిగల కోసం చేసిండా?
పోనీ తన సామాజిక వర్గం మారుతున్న బయన్ల కోసం ఏమన్నా చేసిండా? ఎవరు చేయలేదు. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు? వరంగల్ దయాకర్. వరంగల్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. దయాకర్ ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దయాకర్కు టికెట్ రాకుండా చేసి ఎవరికి తెచ్చుకున్నాడు? బిడ్డకే తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నాడు? బిడ్డకి తెచ్చుకున్నాడు. ఇక బిడ్డకే టికెట్ వచ్చినప్పుడు ఇక నేను ఎందుకు ఉండాలని చెప్పి సిట్టింగ్ ఎంపీ ఎట్లా చేరిండు? కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్లో టికెట్ ఎవరికి రావాలి? కాదు ఎవరికి రావాలి? దయాకర్కే రావాలి. కానీ మళ్ళా టికెట్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్కి సంబంధించిన విషయంలో డబ్బులు కూడా తెచ్చుకొని మళ్ళీ దయాకర్ టికెట్ రాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు? మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. అంటే బీఆర్ఎస్లో టికెట్ రాకుండా అడ్డుకొని బిడ్డకే తెచ్చుకున్నాడు. అదే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్లో కూడా బిడ్డకే మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ మాదిగలకు అన్యాయం చేశాడు. మాదిగలకు ఎదిగించింది ఏం లేదు, ఆయన అన్యాయమే చేశాడు. పోనీ ఆయన సొంత కులస్తులనైనా బయన్ల నుంచి ఎవరినైనా డెవలప్ చేసిండా? ఈ 40 ఏళ్లలో ఎవరిని డెవలప్ చేయలే. అంటే ఎవరి కోసం చేసుకుంటుండ్రు? వాళ్ళు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూస్తుండ్రు తప్ప వాళ్ళ కులం గురించి కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. ఈ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఎవరి గురించి ఆలోచించిండ్రు? ఎవరి పేరు చెప్పి వాళ్ళు బతుకుతున్నారు రాజకీయాల్లో? ఎవరి పేరు చెప్పి రాజకీయాలు శాఖ వచ్చిండ్రు? వాళ్ళ అన్న మల్లు అనంతరాముల పేరు చెప్పి. మల్లు అనంతరాముల పేరు చెప్పేమో అన్నదమ్ములు డిప్యూటీ సీఎం అవుతాడు, ఎంపీ అవుతాడు. కానీ మల్లు అనంతరాములు చిన్న కొడుకు ఎవరైతున్నారో పేరేమే శివాజీ ఎవరు? శివరాము వచ్చి అన్నా వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారన్నా, నీ వల్లనే మాకు న్యాయం జరగాలని చెప్పి ఆయన ఇంటికాడు వచ్చిపోతుంటాడు. చూడండి ఎవరి కొడుకు? మల్లు అనంతరాములు చిన్న కొడుకు. ఎవరి దగ్గరికి వచ్చిపోతుంటాడు? నా దగ్గరికి వచ్చిపోతుంటాడు. వీళ్ళు ఎవరి పేరు పెట్టి బతికిండ్రు? రాజకీయాలకు వచ్చిండ్రు అన్న పేరుతో. అన్న పేరుతో రాజకీయాలకు వచ్చి ఒకరు డిప్యూటీ సీఎం అవుతాడు, ఒకరు ఎంపీ అవుతారు, రాజకీయాలు చేస్తారు. అన్న కొడుకుని మాత్రం పట్టించుకొని దుస్థితి వాళ్ళకు ఉన్నది. అంటే మనలో ఎదిగిన లీడర్లు ఎక్కడికి ఎదిగినారంటే వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబం తప్ప కనీసం పక్కనున్న వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కాకా వెంకటస్వామి ఉన్నాడు మాలల ప్రతినిధిగా. మాలల ప్రతినిధిగా ఆయన వెంకటస్వామి. ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు ఎవరు? వినోద్. ఆయన చిన్న కొడుకు ఎవరు? వివేకు. వెంకటస్వామి మనమడు ఎవరు? హరీష్, వంశీ. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు. అంటే మరి వాళ్ళ నుంచి ఒక సాధారణ పేద మాలలకి ఏమన్నా ఒక టికెట్ ఇప్పించే ప్రయత్నం ఇప్పుడు చేసిండ్రా అంటే వాళ్ళు చేయలేదు. అంటే తాడి చెట్టులాగా వాళ్ళు ఎదగడమే తప్ప ఆ జాతులకు నీడనిచ్చే ఒక మర్రి చెట్టులాగా వాళ్ళు ఎదగలేకుండా పోయింది. ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడు